కడప బ్రహ్మమఠం పీఠాధిపతి నియామకంపై ఏపీ సాధు పరిషత్తు సమావేశం నిర్వహించింది. దేశంలోని అనేక పీఠాల్లో చిన్న వయసులో ఉన్న వారిని ఉత్తరాధికారిగా నియమించే సంప్రదాయం ఉందని సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి తెలిపారు. అదే తరహాలో పూర్వ పీఠాధిపతి తన తదనంతరం రెండవ కుమారుడు గోవిందస్వామికి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన్ను పీఠాధిపతిగా నియమించాలని వీలునామా రాశారు. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి పీఠాన్ని రక్షించడానికి ప్రయత్నించారని తెలిపారు. గోవిందస్వామి టీటీడీ వేద పాఠశాలలో చదువుకున్నారని పేర్కొన్నారు. స్వామివారి పీఠంలోనైతే ఇక్కడ వేరే సాంప్రదాయం కుటుంబ కార్యక్రమాలు చేస్తూ గృహస్థాశ్రమ పీఠం ఇది. అందరూ కూడా కుటుంబాన్ని గడుపుతూ కూడా పీఠాధిపతులుగా నిర్ణయించారు స్వామివారు. ఆ సందర్భంలో మరి ఇక్కడేమో పీఠాధిపతి చనిపోయిన తర్వాత వారు కాలం చేసి సమాధి అయిన తర్వాత మరొక పీఠాధిపతిని నిర్ణయించడం జరుగుతున్నది. మరి ఇటువంటి సందర్భంలో మేము పీఠానికి మన జగద్గురు పీఠం మనం వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెళితే అక్కడ సమాచారాన్ని మేము సేకరించిన తర్వాత మరి ఏదైతే మన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు గత పీఠాధిపతి గారు మరి పీఠాన్ని రక్షించడానికి పీఠాన్ని కాపాడడానికి ఏదైతే భారతదేశంలో పెద్ద పెద్ద పీఠాలు ఉన్నాయో శంకరాచార్య వారి పీఠాలు ఉన్నాయో అక్కడ చిన్న వయసులోనే స్వామీజీలని ఉత్తరాధికారులుగా ప్రకటించే ఎన్నో సందర్భాలు నిన్నగాక మొన్న కూడా మనం చూసాం. ఈ మధ్య భవిష్యత్తు జ్ఞానమే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉంది. మన దురదృష్టం ఏంటంటే అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠం, ఆ పీఠం భవిష్యత్తు ఏంటనేది 4 సంవత్సరాల నుంచి ప్రశ్నార్థకంగా ఉంది. ప్రపంచ భవిష్యత్తునే చెప్పిన పీఠానికి ఆ పీఠం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండడం 4 సంవత్సరాల నుంచి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.